దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారని మీరందరూ బాగున్నారా? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో నేను క్షేమంగా ఉన్నా. మీరందరూ కూడా అట్టి రీతిగానే ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండి కాచి కాపాడి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రతి దినము కొంత సమయము గడపటానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. మనకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, ఆశీర్వాదము ఇస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా మనలను, మన బిడ్డలను, కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా ఆయన బలపరుస్తూనే ఉన్నాడు కదా. చిన్న చిన్న అనారోగ్యము మనకు కలగవచ్చు, కానీ అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను విడిచిపెట్టడం లేదు, మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. అనారోగ్యం నుంచి విడుదల కలుగజేసి మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనము దేవుని ప్రేమిస్తున్నాము అనేటువంటి విధమును బట్టి కాదు. నేను చాలాసార్లు చెప్పేటువంటి మాట, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉండటమును బట్టే మనము ఆశీర్వదించబడిన అనుభవంలో ఉన్నాం, మనము రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నాము అన్నా కూడా అది దేవుని యొక్క ఉచితమైన కృపే. వాక్యమేమో చెప్తుంది కదా, ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందును బట్టి మనము ఒక మాట నేటి దినాన జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎలా ఉన్నాడు అంటే మూలవాక్యంగా మనం లేఖనాల్లో నుంచి చదువుకుంటే, అపోస్తులైన యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. విన్నారా ఈ మాట? దేవుడు ప్రేమాస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడని మనం చెప్పుకుంటున్నాం కదా. మనము ప్రేమ కలిగినటువంటి అనుభవంలో మనం కూడా ఉన్నాం. కానీ మన ప్రేమకు దేవుని యొక్క ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి మనం చూస్తే, మన బిడ్డలు ఉన్నారనుకోండి, బిడ్డలను మనం ప్రేమిస్తాం, తల్లిదండ్రులను బిడ్డలు ప్రేమిస్తూ ఉంటారు. యవన ప్రాయంలో పెళ్లి చేసుకున్నటువంటి వారు భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, చాలా అమూల్యంగా గాఢంగా ప్రేమించుకుంటారు. యవనస్తులు వారి యొక్క కొలీగ్స్ని, లేకపోతే వాళ్ళు చదువుకుంటా ఉంటే చదువుకునేటువంటి సమయంలో ప్రేమ అని తిరుగుతూ ఉన్నారు. లోక ప్రేమ ఇదంతా. దానికి ప్రేమ అనటం కాదు, కానీ అది ఆకర్షణ అని మనం చెప్పుకోవాలి. అటువంటి రీతిగా రకరకాలుగా ప్రేమలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉంటుంది, రక్త సంబంధీకుల మధ్యలో ప్రేమ ఉంటుంది. కానీ ఒక్కొక్క బంధమును బట్టి, ఒక్కొక్క రిలేషన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అది ఆధారపడి ఉంటుంది. అందరినీ ఒకే రకంగా మనం ప్రేమించం కదా. స్నేహితులను ప్రేమించేటువంటి ప్రేమ ఒక రకంగా ఉంటుంది, తల్లిదండ్రులను ప్రేమించేటువంటి ప్రేమ మరొక రకంగా ఉంటుంది, తండ్రికి చూపించేటువంటి ప్రేమ, తల్లికి చూపించేటువంటి ప్రేమలో కూడా వ్యత్యాసం ఉంటుంది. తల్లిదండ్రులు వారి బిడ్డలను, కుమారులను ప్రేమించేటువంటి ప్రేమ ఒక రకంగా ఉంటుంది, ఆడపిల్లలను, కుమార్తెలను ప్రేమించేటువంటి ప్రేమ మరొక రకంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, భార్యను ప్రేమించేటువంటి ప్రేమ ఒక రీతిగా ఉంటుంది, తోబుట్టువులను ప్రేమించేటువంటి ప్రేమ, తల్లిదండ్రులను ప్రేమించేటువంటి ప్రేమలో వ్యత్యాసం ఉంటుంది. అవునా కాదా? కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, దేవుడుగా ఉన్నటువంటి ఆయన మనలందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
మనము ఒక వస్తువుని చూసినట్లయితే దానికి ఒక రూపం ఉంటుంది, అవును కదా? బైబిల్ని మనం చూస్తే దానికి ఒక రూపం ఉన్నది. మనము వాడేటువంటి మొబైల్ ఫోన్స్ చూసినట్లయితే ఈ మొబైల్ ఫోన్స్ అవి ఒక రూపమును కలిగి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా అవి వాటి రూపమును కలిగి ఉంటాయి. కానీ దేవుని యొక్క రూపం ఎలా ఉన్నదని లేఖనం తెలియజేస్తూ ఉన్నదంటే, దేవుడు ప్రేమకు ఒక రూపాన్ని మనం గనక చూస్తే ఎలా ఉంటుంది ఆ రూపము అంటే దేవునిగా ఉంటుంది అని యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ప్రేమకు ఒక స్వరూపము, ఒక రూపము కలుగజేస్తే ఆ రూపం ఎలా ఉన్నదంటే యేసుగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మనం ఇచ్చేటువంటి గిఫ్ట్లో ప్రేమ ఉంటుంది అనుకుంటాం. కాదు, ప్రేమ అనేటువంటి దానికి ఒక రూపము దేవుడే. దేవుడు ప్రేమను స్వరూపంగా ధరించిన వాడుగా, కలిగిన వాడుగా ఉన్నాడు. మరొక మాట మనం చూసినట్లయితే ఆయన మొట్టమొదటగా ఆయనే మనలను ప్రేమించాడు అనేటువంటి మాట ఈ 19వ వచనంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో కూడా వ్రాయబడింది. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయన ప్రేమకు స్వరూపంగా కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! మనం దేవుని ప్రేమించాము అని ఆయన మనలను ప్రేమించటంలా. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి. లోకములో ఉన్నటువంటి ప్రేమను మనం చూస్తే, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తేనే, వారికి ఇష్టమైతేనే వారు నిన్ను ప్రేమిస్తారు, అవును కదా? నిన్ను ఎవరైనా ప్రేమిస్తేనే, నీకు ఇష్టమైతేనే నువ్వు వారిని ప్రేమిస్తావు. తల్లిదండ్రులు చిన్న వయసు నుండి వాళ్ళ బిడ్డలను కఠినంగా శిక్షిస్తూ బాగా కొడతా ఉంటే ఆ బిడ్డలకు తల్లిదండ్రుల మీద ప్రేమ అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. తల్లిదండ్రులు బిడ్డలను కనుక అమితంగా ప్రేమిస్తే వాళ్ళు కూడా ప్రేమ చూపించేటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ యేసయ్య ప్రేమ అలా కాదు. మనము ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయనను ప్రేమించకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు నీ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు నడుస్తూ ఉన్నా, నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్తా ఉన్నా కూడా, నువ్వు లోకాన్ని ప్రేమించినా ఆయన ఎలా ఉన్నాడంటే నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. అందుకే నువ్వు ఈ దినమున, ఈ సమయంలో ఆయన పాదముల చెంత ఈ మాటలు వినగలుగుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఈ సమయమున లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్నారంటే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కానీ వారికి కూడా ఒక సమయం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మాట వినేటువంటి ఒక సమయము దేవుడు వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళకు కూడా అనుగ్రహిస్తాడు. యేసే దేవుడు అనేటువంటి మాట వారి చెవులకు వినబడేలా దేవుడు చేస్తాడు. వారు దేవుణ్ణి, యేసయ్యను అంగీకరించి వెంబడించారా, వెంబడించడం లేదా అనేటువంటిది అది నెక్స్ట్ థింగ్, ఆ తర్వాత మాట. కానీ నేనే దేవుడు అనేటువంటి మాట, నా ద్వారానే మీరు పరలోకానికి వెళ్తారు అనేటువంటి ఆ సందేశము, యేసయ్య ద్వారానే, నా ద్వారానే మీరు రక్షించబడతారనేటువంటి ఆ సత్యము మాత్రము వారు వింటారు. ఒక్కసారైనా ఆ మాట వింటారు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎందుకంటే వారు రక్షించబడినా రక్షించబడకపోయినా ఒకానొక దినమున, ఒకానొక సమయమున ప్రభువారి ముందు ఆయన సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నప్పుడు ఆయనకు లెక్క అప్పచెప్పడానికి నిలబడేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు రక్షించబడినా రక్షించబడకపోయినా, నువ్వు దేవుని సువార్త ప్రకటించినా ప్రకటించకపోయినా,
దేవుని మార్గంలో నడవకపోయినా నీ పనిని బట్టి నీకు వచ్చేటువంటి జీతం కొరకు నువ్వు నిలబడాల్సిందే. మొదట ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నటువంటి ఆయన ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, ఇదే పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్తా ఉన్నాడు దేవుడు, వాక్యంలో చెప్తా ఉన్నాడు. ఎందులో? దేవుడు మన కొరకు, ఈ మాట వినండి, వ్రాయబడినటువంటి మాట, దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన తన కుమారుని పంపించారంట. మన పాపములకు మనము ప్రాయశ్చిత్తముగా ఉండటం కొరకు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చదివినటువంటి ఆ 10వ వచనాన్ని ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఒకసారి మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ, మొట్టమొదటి అంటున్న మాట, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడాన్ని గురించి నువ్వు డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకుంటున్నావు కదా, మంచి బట్టలు కుట్టించుకుంటున్నావు, మంచి ఆహారం వండుకొని తింటున్నావు, అవునా? సరదాగా 10 మందిని ఇంటికి పిలిచి, బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి వాళ్ళతో భోజనం చేస్తూ ఉన్నావు, సంతోషంగా మందిరానికి వెళ్ళొస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. ఇవన్నీ దేనికి అంటే, ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. అది క్రిస్మస్ సందేశం. ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించారు. ఎందుకు అంటే, మనము ప్రేమించామని ఆయన జన్మించట్లా, ఆయనే మనలను ప్రేమించి, తానే మనలను ప్రేమించి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ఆయన ప్రేమించడం వల్ల ఆయన ఏం చేశారంటే, తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించారు. అందులో ఏం కనిపిస్తూ ఉంది? ప్రేమ ఉన్నది కదా. పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, నిత్యము దేవదూతల స్తుతిగానములను పొందుతున్నటువంటి ఆ అనుభవాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఈ లోకములోనికి, ఈ మహిలోనికి ఆయన దిగి వచ్చాడు. అంటే తగ్గించుకున్నారు కదా. ఆయన తగ్గించుకోవటంలో ఏం కనిపిస్తూ ఉంది? ప్రేమ ఉంది. ఆయన ఎందుకు వచ్చారు? శిక్ష అనుభవించడం కొరకు. ఎవరికి బదులుగా అంటే, నీకు బదులుగా, నాకు బదులుగా. నువ్వు నేను అనుభవించాల్సినటువంటి ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఆ శిక్షను ఆయన భరించడానికి, మనకు ప్రాయశ్చిత్తము కలుగు చేయటానికి. ఎందుకంటే మనము మన పాపములకు మనము శిక్ష అనుభవించాలి, కానీ మనము ప్రాయశ్చిత్తం చేసి పరలోకానికి వెళ్ళలేము. నరకంలోనికి వెళ్ళాల్సినటువంటి మనము ఎంత శిక్ష భరించినా నరకంలోనే. శిక్ష అనుభవించాం కాబట్టి మనల్ని పరలోకానికి దేవుడు తీసుకువెళ్ళడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం దాన ధర్మాలు చేశామని, మనము మంచి భోజనం 10 మందికి పెట్టామని, లక్షల రూపాయల చర్చికి మనం కానుకగా ఇచ్చామని, మన అవయవాలు దాన ధర్మం చేశామని, కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కళ్ళు, వాళ్ళ గుండె, కిడ్నీస్, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాం కదా, వింటూ ఉన్నాం. ఇవన్నీ ఇచ్చినందువల్ల మనకు ప్రాయశ్చిత్తము కలగదు, మన దోషాలకు విమోచన మనకు కలగదు. కానీ దేని వలన మనకు విమోచన అంటే, ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణించటం వల్ల మాత్రమే. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు పశ్చాత్తాపము పొందాలి. మనము పశ్చాత్తాపడాలి. మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన చిందించినటువంటి ఆ రక్తము ద్వారా, ఆయన ప్రాయశ్చిత్తముగా తను అర్పించబడటం ద్వారా, ఆయన చేసినటువంటి ఆ కార్యం వలన మనకు పాప క్షమాపణ, విడుదల కలిగి మనము
పరలోకంలోనికి వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరుచినటువంటి వాడుగా, సరళము చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఏం కనిపిస్తూ ఉంది? ప్రేమ కనిపిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఇటువంటి ప్రేమ కలిగినటువంటి ఆయన ఎలాగ మన కొరకు చనిపోయాడంటే ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, దేవుడు మన పట్ల మనను గురించి తన ప్రేమను చెప్పడం కాదు, మాటల్లో ఆయన వెల్లడి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మానవునికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. మానవుడు నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను చెప్తాడు, దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయనా అని చెప్తాం. ఎవరినైనా చూసి డాడీ మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పొచ్చు, కానీ అది మాటల వరకేనా? అది క్రియారూపకంగా కూడా ఉన్నదా? దేవుడు క్రియారూపకంగా చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విన్నారా ఈ మాట? మనం ఇంకనూ పాపులంగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చనిపోయాడనేటువంటి ఆ సత్యము, ఆ సత్యవాక్యము మనం చాలాసార్లు వింటున్నాము. మనము దేవునికి స్తుతులు కూడా చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి మనము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు నాయన అని అంతవరకే మనం స్తుతులు చెల్లిస్తున్నాం. కానీ దానికి తగిన జీవితాన్ని మనం జీవించటంలా. ఆయన మన కొరకు చనిపోయాడు తన ప్రేమను వెల్లడిపరచి. మరి నీ ప్రేమను నువ్వు వెల్లడిపరచాలంటే నువ్వేం చేయాలి? దేవుని మాటకు నువ్వు లోబడి నడవాలి. ఆయన దీర్ఘశాంతమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రేమించటంలో కదా. లేఖనంలో ఈ మాటలు మనం వింటా ఉన్నాం. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. దేవుడు ప్రేమామయుడు అనటానికి ఒక ముఖ్యమైన ఉదాహరణను మనము నేటి దినాన జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాల్లో మనము చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయములో మొదటి 7 వచనాల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఆ మాటలను మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. చూడండి, అక్కడ దేవుడు అంటున్నటువంటి మాట మొదటి వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రవక్త అయిన యెహెజ్కేలు ఈ మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతోటి అంటే, నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము. దేవుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుని ఒక పేరుతోటి పిలుస్తా ఉన్నాడు. విన్నారు కదా ఆ మాట? ఏమంటున్నాడు? నరపుత్రుడా అని పిలుస్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలిచినప్పుడల్లా పలకరించినటువంటి ఆ పిలుపు, ఆ మాట ఏంటంటే నరపుత్రుడా. నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి ఇలా చెప్పు వాళ్ళతోటి. నేను చెప్పాల్సినటువంటి మాట నాకు బదులుగా నువ్వు వాళ్ళకు చెప్పు అని దేవుడు ప్రవక్తకి తన మాటనిస్తా ఉన్నాడు. ఏమని ప్రకటించమంటున్నాడు అంటే, చదువుతున్నాను చూడండి ఆ 2వ వచనంలో మిగిలిన భాగంలో, నేను ఒకానొక దేశము మీదకు ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల. అది 2వ వచనం. ఏమంటున్నాడు? నీవు ప్రజలకు నా మాటగా ఒక సందేశాన్ని తెలియచేయి. ఏం చేయాలంటే, నేను ఒకానొక దేశము మీదకు ఖడ్గమును నేను పంపిస్తా ఉన్నా. మనము ఇంట్లో వాడేటువంటిది చిన్న కత్తి ఉంటుంది కదా, నైఫ్,
కూరగాయలు కట్ చేసుకోవడానికి వాటికి ఉపయోగిస్తాం. కొన్ని చెట్లు నరకటానికి కొంచెం పెద్ద కత్తి ఉపయోగిస్తాం. మనం యుద్ధాల్లో చూసారా, పెద్ద కత్తి టీవీలో చూస్తూ ఉంటాం. ఖడ్గము అంటారు దాన్ని. అటువంటి ఒక ఖడ్గమును నేను దేశం మీదకి, ఒకానొక దేశం మీదకి నేను పంపిస్తున్నాను అని దేవుడు ప్రవక్తకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎందుకు అంటే ఆ ఖడ్గము తన కత్తి చేసేటువంటి పని ఏంటంటే చంపివేయటం. అది ఆ సంగతి మనం తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఖడ్గాన్ని నేను పంపించినప్పుడు మీరేం చేయాలి అంటే ఉన్నటువంటి జనులలో నుండి ఒకరిని కావలిగా మీరు నిర్ణయించుకోండి. ఎందుకు ఖడ్గం ఎందుకు దేవుడు పంపిస్తానంటున్నాడు? ఎందుకు ఒకరిని కావలిగా ఏర్పాటు చేసుకోమని చెప్తా ఉన్నాడు అనేటువంటి మాట కూడా మనం చూసినట్లయితే 3వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, అతడు దేశము మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. ఆ కావలి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఎప్పుడైతే నేను పంపించినటువంటి ఆ ఖడ్గము దేశం మీదకి వస్తూ ఉందో, ఆ కావలిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఖడ్గము రావటము చూచి బాకా ఊదాలి, బాకా నాదము వినిపించాలి. అర్థమైందా ఈ మాట? దేవుడు చెప్తున్నటువంటి మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు చదవండి, ఆ 1వ వచనం నుండి 7వ వచనం వరకు మీరు చదవండి. అన్ని వచనాలు చదవటానికి సమయము పడుతుంది కనుక నేను అందులో ఉన్న భావాన్ని మీకు నేను క్లియర్గా మీకు చెప్పి నేను తర్వాత అంశంలోనికి వెళతాను. ఆ ఖడ్గము రావటము చూసి, ఆ ఖడ్గము శిక్ష కొరకు వస్తుంది కనుక ఆ కావలిగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, ఆ ఖడ్గము వచ్చినప్పుడు అతడు బాకా నాదము వినిపిస్తాడు, బాకా ఊతాడు. ఎప్పుడైతే బాకా ఊదబడుతుందో ఆ బాకా నాదము విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఉపద్రవము కలగబోతా ఉంది అని తమ తప్పులను వాళ్ళు దిద్దుకొని సరిచేసుకొని సిద్ధపడాలి. వారు జాగ్రత్త పడాలి. అంటే తమను తాము పరిశీలన చేసుకొని, నేను ఎక్కడైనా తప్పిపోయానా? ఇదిగో కావలిగా ఉన్నటువంటి వ్యక్తి బాకాను ఊదానంటే ఏదో ఉపద్రవము కలగబోతా ఉంది కదా, ఆ ఉపద్రవములో నేను పడిపోకుండా, ఆ ప్రమాదంలో నేను పడిపోకుండా నేను జాగ్రత్తగా ఉండాలి, నా తప్పు నేను దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి అనేటువంటి తలంపు కలగటం కొరకు నాకు ఈ శబ్దము బాకానాదం వినపడిందని తన్ను తాను పరిశీలన చేసుకుని దేవుని ఎదుట వారు ప్రార్థన చేయాలి. తమ తప్పులను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, సిద్ధపడాలి. అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల. అంటే సిద్ధపడాలి, మనము జాగ్రత్త పడాలి. ఎవరైతే సిద్ధపడతారో, బాకానాదం విన్నప్పుడు ఎవరైతే సిద్ధపడతారో వారు ఆ ఖడ్గము చేత వారు హతము చేయబడరు, వారి ప్రాణాలను వారు కాపాడుకుంటారు, రక్షింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ ప్రాణములకు తామే ఉత్తరవాదులుగా ఉండి రక్షించబడేటువంటి అనుభవంలో ఉంటారు. ఎప్పుడు? బాకానాదము వినినప్పుడు. ఒకవేళ ఆ కావలిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఖడ్గము ఆ ప్రాంతానికి, ఆ దేశం మీదకి వచ్చినప్పుడు అతడు మెలకువగా ఉండక హెచ్చరిక చేయనందువలన ఆ బాకా ఊదనప్పుడు, ఆ ఖడ్గము వచ్చినప్పుడు ఆ కావలిగా ఉన్నటువంటి వ్యక్తి బాకా ఊదలేదనుకోండి, అప్పుడు ఆ శిక్షకు బాధ్యుడు ఎవరవుతారంటే కావలిగా ఉన్నటువంటి వ్యక్తి అవుతారు. ఇంకా కొంచెం క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఖడ్గము వచ్చింది ఆ దేశంలోనికి దేవుడు పంపించినప్పుడు
తప్పుగా ఉన్నటువంటి వారందరి ప్రాణము తీయటానికి, పాపము చేసినటువంటి వారి ప్రాణము తీయటానికి ఆ ఖడ్గం వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తమును బట్టి ఏర్పాటు చేయబడినటువంటి ఆ కావలివాడు హెచ్చరిక చేస్తే, ఆ హెచ్చరికను పాటిస్తే ఎవరికి వారు జాగ్రత్త పడి వారు పశ్చాత్తాపడినటువంటి అనుభవంలో ఉంటే, పాపక్షమాపణ కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి అనుభవంలో ఉండి జాగ్రత్త పడితే వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు గనక వాళ్ళు రక్షించబడతారు. ఒకవేళ ఆ యొక్క కావలివాడు ఆ యొక్క బాకానాదము వినిపించినా ఊదినా కూడా సిద్ధపడలేదనుకోండి, జనము సిద్ధపడలేదు, దానిని నిర్లక్ష్యం చేశారు. దేవుడు వస్తే వచ్చాడులే, నాకేం పర్వాలేదులే, నేను కోటీశ్వరుణ్ణి, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను క్రైస్తవుణ్ణి, నేను ఉన్నత స్థలములో ఉన్నటువంటి వాడిని, నేను అమెరికాలో ఉద్యోగం చేస్తా ఉన్నా, ఆస్ట్రేలియాలో చదువుకున్నా, ఇవన్నీ కాదు. నువ్వు రక్షించబడ్డావా లేదా అనేటువంటిదే ముఖ్యం. నువ్వు రక్షించబడుతున్నావా లేదా, నీ రక్షణను నువ్వు కొనసాగించుకుంటున్నావు లేదా అనేటువంటిదే ముఖ్యము. ఎందుకంటే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మనము దేవుని మాటలు వినటానికి సిద్ధపడటము కాదు, కానీ దానిని అనుసరించడానికి సిద్ధపడిన వాళ్ళంగా ఉండాలి. ఈ కావలివాడు ఎవరంటే మనకున్నటువంటి మన కాపరే, ఆయన సేవకులే. వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు తన ప్రేమను మన కొరకు ఇట్లాగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఆయన తన సేవకులను పంపించి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ఇక్కడ ప్రకటించబడతా ఉందంటే ఆయన తన ప్రేమను చూపించి నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు రక్షించబడాలి, నువ్వు రక్షించబడాలి, ఖడ్గం రాబోతా ఉంది. నువ్వు ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు మా తండ్రి. అవును ప్రభువా, మేము ఎలాగ నడవాలో మాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడవు. మేము నడవలసినటువంటి మార్గమును మాకు బోధించడానికి ప్రభువా సేవకులను, ప్రభువా నాయన కాపరులను, ప్రవక్తలను, ఉపదేశకులను, అపోస్తులను, బోధకులను మీరు ఏర్పాటు చేసి మాకు ముందుగా ప్రభువా మీరు నడిచి మీ మార్గాన్ని మాకు బోధిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మీ మార్గంలో మేము నిలిచి ఉంటే, నడుస్తూ ఉంటే మాకు క్షేమము నాయన. మీ ప్రేమను మాకు చూపిస్తున్నటువంటి దేవుడవు, మాకు వెల్లడిపరిచినటువంటి వాడవు. మీకు వందనాలు. మాకు ఎదురైనటువంటి ప్రతి సమస్యలో నుండి, ఎదురైన అనారోగ్యంలో నుండి, ప్రతి వ్యతిరేకతలో నుండి ప్రభా నాయన ఈ బిడ్డలు ఈ మాటలు వింటున్నటువంటి వారందరినీ మీకే అప్పగించుకుంటూ ఉండగా వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదల దయచేసి వెనుదిరిగి చూడకుండా పోరాడైన మీ మార్గంలోనే నడిచేటువంటి ఆ కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీ నిత్యత్వంలో నడిచేటువంటి ప్రవేశించేటువంటి కృపను దయచేయమని ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మంచి భవిష్యత్తు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం చేరొచ్చిన ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.